శనివారం సందర్భంగా సారంగపూర్ హనుమాన్ ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున హనుమాన్ మాలదారులు భక్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నేతికిరణ్ పాల్గొని మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో నేడు పురుషులతో సమానంగా రాణిస్తున్నారన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల K6 GTPL కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా సిబ్బందిని సన్మానించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత హాజరై మాట్లాడారు. తెలంగాణలో పలు జిల్లాలకు ESIC డిస్పెన్సరీలు మంజూరు చేసింది. మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, హన్మకొండ, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, సూర్యాపేట జిల్లాలో వీటిని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. కొత్తగా 20 డిస్పెన్సరీలు అవసరమని అధికారులు ప్రాథమికంగా గుర్తించి ప్రతిపాదనలు రూపొందించారు. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత SC వర్గీకరణ, BC రిజర్వేషన్ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది. అనంతరం ఈ నెల 18 లేదా 19న బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్రానికి పెండింగ్ ప్రాజెక్టులను సాధించడమే లక్ష్యంగా ఇవాళ అన్ని పార్టీల ఎంపీలతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ తో పాటు లోక్సభ ఎంపీలకు ఫోన్ చేసి ఆహ్వానించారు. జన ఔషధి కేంద్రాల ద్వారా పేదలకు అతి తక్కువ ధరలకు మందులు అందుతున్నాయని, దీని ద్వారా పేద ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. 7వ జన ఔషధ దివాస్ సందర్భంగా శుక్రవారం నగరంలోని నాందేవాడలోని జన ఔషధి కేంద్రాన్ని ఎంపీ సందర్శించారు.